హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇప్పుడే జస్ట్ తెంపుకొని వచ్చేసాను అనమాట వంకాయలు మన గార్డెన్లోంచి. ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసి అలాగే 3 టమాటాలు కూడా మన గార్డెన్లోనే వచ్చాయి. వీటిని కూడా వేసేసి ఈరోజైతే మంచిగా ఎండు రొయ్యలు వేసేసి పచ్చిమిర్చి టమాటో వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అయితే కర్రీ అయితే. నేను ఇంతకుముందు చాలాసార్లు అయితే తిన్నాను. ఇప్పుడైతే మళ్ళీ మన గార్డెన్లోకి వచ్చిన వంకాయ టమాటోతో అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా వంకాయలను అయితే మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఎండు రొయ్యలు కూడా ఒక కప్పెడు తీసుకున్నాను. ఒక 3-4 ఆనియన్స్, అలాగే 7-8 పచ్చిమిరపకాయలు, ఇంకా మన గార్డెన్లో వచ్చిన టమాటాలు ఉన్నాయి కదా వాటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కర్రీలోకి కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇట్లా మసులుతున్నప్పుడు మనమైతే పొయ్యి కట్టేసి ఇంకా వాటర్ తీసేసుకొని కింద పెట్టేసి ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదా వాటిని అయితే వాటర్లో వేసి ఓన్లీ 2 మినిట్స్ ఉంచాలి. ఎక్కువ కూడా ఉంచొద్దు. ఏమైనా డస్ట్ అలాంటిది ఉన్నా ఇప్పుడు హాట్ వాటర్లో వేసేటకల్లా అదంతా పోయి ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట రొయ్యలు అనేవి. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక 2-3 సార్లు అయితే బయటికి తీసి నీట్గా కడిగేసుకోవాలి. మంచిగా కూల్ వాటర్లో వేసేసి కడిగి పెట్టుకోవాలి. ఇక పెనం వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో నేనైతే ఈ రొయ్యలు ఉన్నాయి కదా వీటిని అయితే ఫ్రై చేసుకుంటాను. ఒక 2-3 మినిట్స్ అలాగా. మరి ఎక్కువ వేపకుండా మరి కొంచెం స్మెల్ అనేది పోయి మనం ఆయిల్లో వేపడంతో ఇంకా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట ఈ రొయ్యల్లోకి. ఎండు రొయ్యలే కాదు పచ్చి రొయ్యలతో కూడా చేసినా ఇలా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా దీంట్లోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని అయితే వేసుకుంటున్నాను. కాస్త పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే కారం వేయను కాబట్టి, అందుకనే పచ్చిమిర్చి అనేవి ఎక్కువగా వేసుకున్నాను. ఈ కర్రీలోకి మనం కారం వేసినా కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. స్పైసీగా ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. నాకైతే అలా ఇష్టం. మీరు స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే తక్కువగానే వేసుకోండి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చిటికెడంతా పసుపు అయితే వేసేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు మనం ఆయిల్లో వేసినా కానీ ఫ్రై అవుతుందంటే మంచి స్మెల్ అనేది వస్తుంది కదా. ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన ఫ్రాన్స్ ఉన్నాయి కదా ఎండు రొయ్యలు వాటిని కూడా వేసేసుకొని అలాగే టమాటో ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే మనం ఆయిల్లోనే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటా ముక్కలు మెత్తగా మగ్గడం కోసం అని చెప్పేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి టమాటా ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కదా, ఎదుగు కనిపిస్తున్నాయా? ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత మరొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇంట్లో ఉండి యూట్యూబ్ వీడియోలే కాకుండా ఈ మధ్య చిన్నగా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. వీలుంటే ఆ వీడియోస్ కూడా పెడతాను. ఇంకా మొత్తం ఫ్రాన్స్ టమాటోలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా మనం ఆయిల్లోనే ఒక 2-3 మినిట్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ అనేది అసలు యాడ్ చేయలేదు కదా, ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్లోనే ఒక 10 మినిట్స్ వరకు అయితే బాగా మగ్గనివ్వాలి. మంచి ఫ్లేవర్ అనేది మన వంకాయ ముక్కలకి అలాగే ఉప్పు కారాలు కూడా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ మధ్యనే నేనైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేసేసాను. ఇంకా 2-3 వీక్స్ అవుతుంది. ఇంకా ఆ బిజీలో కూడా పడిపోయి కాస్త వీడియోస్ అనేవి పెట్టలేదు. నేను తెచ్చిన నుంచి 3 టైమ్స్ వెళ్ళానండి. బాగా రెస్పాన్స్ అనేది ఉందన్నమాట. బాగానే తీసుకుంటున్నారు. అంటే నేను షాపు అలాంటిది ఏం మెయింటెనెన్స్ చేయలేదు. జస్ట్ ఇంట్లో పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి మంచి రేట్లో ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడి మన దగ్గరికి వస్తారు కదా అనేసి తీసుకొచ్చిన అనమాట. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అలాగే నేను తెచ్చిన శారీస్లో చాలా వరకు అయితే వెళ్ళాయి అనమాట. ఇంకా అలాగే చిన్నగా స్టార్ట్ చేసి కొంచెం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా వీలుంటే ఆ వీడియోస్ కూడా పెడతానండి. చూసారా మనం మూత పెట్టేసి మంచిగా మగ్గించుకున్నాం కదా, ఇప్పుడైతే మనం దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది జస్ట్
వంకాయ ముక్కలు ఉడకడం కోసం అని చెప్పేసి ఎంత ఆయిల్లో ఫ్రై చేసినా కానీ కొంచెం వాటర్లో ఉడికిస్తే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇంకా చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక్క 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి ఎంత ఫ్లేవర్ అనేది మూత తీయగానే గుమగుమలాడుతూ వచ్చేసింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మనం పచ్చిరొయ్యలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా మొత్తం వాటర్ వేసినవన్నీ ఇమిరిపోయే వరకు అయితే మంచిగా పెట్టేసి లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకోవాలి. వీలుంటే కొబ్బరి పొడి లేదంటే గరం మసాలా కూడా వేసుకున్న చాలా బాగుంటుంది. కానీ నేనేమి వేయలేదు, మన గార్డెన్లో వచ్చిన వంకాయల ఫ్లేవర్ అంతా పోతుందని చెప్పేసి. చాలా టేస్టీగా ఉంటాయి, అది కూడా ముళ్ళ వంకాయలు వేసి వండాను కాబట్టి ఇంకా బాగుంటుంది కర్రీ అని చెప్పేసి నేను ఏం వేయకుండా వండేసాను. మన దగ్గర అవైలబుల్ ఉంటే కొబ్బరి పొడి గరం మసాలా కూడా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, వంకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.